సమావేశం కూడా ప్రారంభమైంది. ముఖ్యంగా ఇటు ఇండిగో సంబంధించినటువంటి సీఈఓతో పాటు ఇండిగోలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యమైనటువంటి అధికారులందరూ కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనేటువంటి పరిస్థితి జరుగుతుంది. అసలు ఇండిగో సంబంధించినటువంటి క్రైసిస్ సంబంధించినటువంటి అంశంపై ఇప్పటికే పిఓ నుంచి కూడా వారు సమాచారం కూడా సేకరించారు. ప్రధాని మోడీ స్వయంగా రామ్మోహన్ నాయుడు తోటి ఫోన్లో కూడా మాట్లాడి ఉన్నటువంటి పరిస్థితులు ఎప్పటి వరకు ఇవి మళ్ళీ తిరిగి ప్రారంభమవుతున్న అంశాలపై కూడా అడిగి తెలుసుకున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి అన్ని అంశాలపై కూడా ఇటు రామ్మోహన్ నాయుడు నేతృత్వంలోనే ఈ యొక్క సమావేశం జరుగుతుంది. ఈ యొక్క సమావేశంలో ఇండిగో సంబంధించినటువంటి సీఈఓ కూడా వారు హాజరయ్యారు. వారిపై కొంత సీరియస్ గానే యాక్షన్ తీసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇంటర్నల్ గా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఇండిగో సంబంధించినటువంటి సీఈఓని కూడా తొలగించేటువంటి అవకాశాలు కూడా తెలుస్తున్నాయి. ఎందుకంటే ఇంత పెద్ద క్రైసిస్ కావడం, ఒకవైపు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు కూడా వస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. భారతదేశం అంతా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ లో చాలా మంది ప్యాసింజర్స్ కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతూ వారు అక్కడనే గంటల తరబడి వారు బయట ఉన్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కాబట్టి ఇవన్నీ అంశాలపై కూడా ప్రధాని మోడీ చాలా సీరియస్ గా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రేపు సాయంత్రం వరకు అంటే టికెట్ బుక్ చేసుకున్నటువంటి వారి రీఫండ్స్ అమౌంట్ మొత్తం రీఫండ్ చేయాలని చెప్పేసి కూడా ఆల్రెడీ డీజీసీఏ ఇండిగోకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇండిగో కూడా దానికి సంబంధించిన ఒక రిప్లై కూడా ఇచ్చారు. ఖచ్చితంగా రేపు రాత్రి 8 గంటల వరకు ఈ యొక్క ప్రాసెస్ కూడా కంప్లీట్ చేస్తాము, ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా కూడా మేము జాగ్రత్త పడతామని చెప్పేసి ఇండిగో కూడా చెప్పుకుంటూ రావడం జరిగింది. కానీ ఇందులో సోషల్ మీడియాలో కొన్ని వైరల్ అవుతున్నాయి. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం ఫెయిల్యూర్ వల్లనే ఇది జరిగిందని చెప్పేసి కూడా కొంత సోషల్ మీడియా వర్గాల్లో కూడా కొంత చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇదంతా కూడా ఒక సైలెంట్ మూడ్ తీసుకొచ్చేటువంటి విధంగా ఇది యొక్క ప్రభుత్వం మాత్రం చాలా సీరియస్ గా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఇండిగో పైన చర్యలు తీసుకునేటువంటి విధంగా కూడా ఈ యొక్క యాక్షన్ ప్లాన్ జరుగుతున్నది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నందు అలాగే మిగతా విమానయాన సంస్థలు ఇప్పుడు ప్రయాణికులను దోచుకోకుండా ఈ ప్రైజుల విషయంలో కూడా కొన్ని స్ట్రిక్ట్ ఆర్డర్స్ పాస్ చేసినట్లుగా తెలుస్తోంది కదా. సో ఈ విషయంలో మానిటర్ ఎలా చేయబోతున్నారు? అండ్ డీసీజీఏ ముఖ్యంగా ఈ విషయంలో డీజీసీఏ తెచ్చినటువంటి కొత్త రూల్స్ అమలు చేసే దాంట్లో భాగంగానే ఇంత గందరగోళం వచ్చింది అనేది కూడా కనిపిస్తుంది. సో ఈ కొత్త రూల్స్ మళ్ళీ ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తారు, ఎలా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అనేది ఏదైనా యాక్షన్ ప్లాన్ ఉందా ఈ విషయంలో? అంటే ఈ రేట్స్ సంబంధించినటువంటి విషయాన్ని చూసుకుంటే ఆల్రెడీ డీజీసీఏ కొన్ని టర్మ్స్ కూడా పెట్టడం జరిగింది. అంటే 4 గంటలకి ఈ యొక్క రేట్స్ సంబంధించినటువంటి ఒక ప్రకటన కూడా వారు విడుదల చేశారు. ఎందుకంటే చాలా మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి సర్వీసులు కేవలం ఆ ఎయిర్ ఇండియాతో పాటు ఆ స్పైస్ జెట్ కేవలం కొన్ని సర్వీసులు మాత్రమే ఉన్నాయి. వారు చాలా ఆ రేట్స్ కూడా విపరీతంగా పెంచారు. కాబట్టి వారిపై చర్యలు తీసుకున్నటువంటి విధంగా డీజీసీఏ ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అంటే దాదాపు 500 కిలోమీటర్ల వరకు ఉంటే మాత్రం ఖచ్చితంగా 7,500 రూపాయల టికెట్ వరకు ఉండాలి, దాన్ని దాటొద్దని చెప్పేసి కూడా డీజీసీఏ కొన్ని మార్గదర్శకాలు కూడా ఇవ్వడం జరిగింది. మరోవైపు 500 నుంచి 1000 కిలోమీటర్ల వరకు లోపుంటే మాత్రం ఖచ్చితంగా 12,000 రూపాయల వరకే టికెట్ ధరలు ఉండాలని చెప్పేసి డీజీసీఏ ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. మరోవైపు 1000 నుంచి 1500 కిలోమీటర్లు సంబంధించినటువంటి ఆ దూరం మాత్రం 15,000, దాంతోపాటు 15,000 కిలోమీటర్లు దాటితే మాత్రం 18,000 వరకే ఈ యొక్క ప్రైస్ ఉండాలి. ఎప్పటి వరకైతే అంటే ఇండిగో సంబంధించినటువంటి ఇష్యూస్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఈ ప్రైస్ ఈ విధంగానే ఉండాలని చెప్పేసి డీజీసీఏ ఆల్రెడీ డైరెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మిగతా కొన్ని ప్రైవేట్ ఫ్లైట్లకు కూడా వారికి సంబంధించినటువంటి సీఓలకు కూడా ఈ యొక్క లేఖ కూడా పంపించినటువంటి పరిస్థితి తెలుపుతుంది. కానీ ప్రభుత్వం ఒకవైపు ఈ విధంగా చర్యలు తీసుకుంటే మరోవైపు మనం చూసుకోవచ్చు. అంటే వెబ్సైట్ లో స్పైస్ జెట్ సంబంధించినటువంటి విమానాలు ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళాలనుకో అంటే ఈరోజు మధ్యాహ్నం వరకు దాదాపు 60,000 70,000 ఉంది. కానీ ఇప్పుడు కనీసం నో ఫ్లైట్స్ ఆర్ అవైలబుల్ అనేది ఇప్పుడు అక్కడ డిస్ప్లేలో కనిపిస్తుంది. అంటే దీని ప్రకారం చూడవచ్చు అంటే ఏ విధంగా ఒకవైపు కేవలం ఇండిగోనే కాకుండా ఇటు స్పైస్ జెట్ కావచ్చు, ఎయిర్ ఇండియా సంబంధించినటువంటి వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు, అంటే దొరికిందే ఛాన్స్ దోచుకోవడం అనే విధంగా కూడా ఇటు ఎయిర్లైన్స్ వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ప్రకటన రాకముందు దాదాపు 70,000 80,000 రూపాయల ప్రైస్ ఉండేది. కానీ ఇప్పుడు ఈ ప్రకటన వచ్చిన తర్వాత ఫ్లైట్స్ నాట్ అవైలబుల్ అనే విధంగా ఆ బోర్డ్స్ కూడా మనకి ఆన్లైన్ల ద్వారా కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఏ విధంగా దోచుకునేందుకు ఎయిర్లైన్స్ ప్రయత్నం చేస్తున్నది కూడా మనం చూడవచ్చు. ఓకే. అండ్ ఇండిగో విషయంలో నవీన్, ఇండిగోకి ఇది ఖచ్చితంగా ఒక పెద్ద సెట్ బ్యాక్, చాలా చెడ్డ పేరు వచ్చింది. గతంలో కొన్ని విమానయాన సంస్థలు సర్వీస్ సరిగా ఇవ్వలేకపోవడం వల్ల, చాలా కారణాల వల్ల ఎలా కనుమరుగయ్యాయో మనం చూసాం. సో ఇప్పుడు ఇండిగో విషయంలో ఓవరాల్గా ఈ నష్టం, ఇప్పుడు జరిగినటువంటి ఈ గందరగోళం అంతా ఎలాంటి ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది? ఎలాంటి డిస్కషన్ నడుస్తుంది?
అంటే మొదటి నుంచి కూడా కొంత ఇండిగో మీద కొంత చాలా మంది ప్యాసింజర్స్ కొంత నెగిటివ్ లో ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ దాదాపు 5 రోజులు కావస్తుంది, కానీ ఇండిగో ఇంకా కోలుకోలేనటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కోలుకోవాలంటే దాదాపు ఇంకా వారం రోజులు పట్టవచ్చు, లేదా 10 రోజులకు పట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇండిగో అనేది ఈ సర్వీస్ తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళాలనే ఆలోచన ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇండిగోపై వచ్చినటువంటి ఒక ముద్ర ఇప్పుడు దాన్ని సైడ్ చేసేటువంటి విధంగా కూడా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్ని ఆఫర్స్ పెట్టేటువంటి విధంగా కూడా ఇండిగో ఒక ప్లాన్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఇండిగో సంబంధించినటువంటి క్రైసిస్ నుంచి బయటకు వచ్చేందుకు అనేక ప్రయత్నాల వైపు ఇండిగో చేస్తుంది. మరోవైపు ప్రభుత్వం కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంటారు. ఖచ్చితంగా ఈ రీఫండ్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి, లేని పక్షంలో ఖచ్చితంగా ఇండిగోపై చర్యలు తీసుకుంటాము. దీనికి సంబంధించిన ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ లో ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. కాబట్టి ఒకవేళ ఎవరైనా ప్యాసింజర్స్ ఇబ్బంది పడితే మాత్రం ఖచ్చితంగా ఆ టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేసి చెప్పవచ్చు, వారిపై ఖచ్చితంగా మేము చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి కూడా DGCA కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క ప్రకటన కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ యొక్క సమావేశం ఇంకా కొనసాగుతుంది, ఇంకా చూడాల్సి ఉంటుంది ఏ విధంగా ఉండబోతుంది. నవీన్, వి మస్ట్ టాక్ అబౌట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ లేదంటే DGCA ఇన్వాల్వ్మెంట్. ఇప్పుడు ఈ దీంట్లో వాళ్ళ షేర్ ఎంత ఈ మొత్తం ఫెయిల్యూర్ లో? ఎందుకంటే DGCA తీసుకొచ్చిన కొత్త రూల్స్ విషయంలో గందరగోళం కూడా, అంటే అది ఇంప్లిమెంట్ చేయడానికి ఎక్కువ టైం ఇవ్వకపోవడమా, లేదంటే ఇంప్లిమెంట్ ఎలా చేయాలో ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడమా, బై కోఆర్డినేటింగ్ విత్ ఎయిర్లైన్స్, ఈ విషయంలో వాళ్ళ ఫెయిల్యూర్ కూడా ఉందని చాలా మంది భావిస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ది DGCA పాత్రను ఎలా చూడాలి ఈ మొత్తం గందరగోళంలో? ఖచ్చితంగా నందు, అంటే మొదటి నుంచి కూడా మొదటిగా దాదాపు 5 రోజులు కావస్తుంది, కానీ ఈ విధంగా ఉండడంతో చివరి మూమెంట్ లో